సెకండ్ సమ్మెను జయప్రదం చేయాలని ఈరోజు కాళ్ళకల్ గ్రామ పంచాయతీ కార్మికుల జనరల్ బాడీ జరగడం జరిగింది. కాళ్ళకల్ గ్రామ పంచాయతీ కార్మికులందరూ ఒకరోజు సమ్మెలో పాల్గొనాలని తీర్మానం చేసినాం. ముఖ్యంగా ఈ సమ్మె కార్మికుల డిమాండ్ల మీద జరుగుతుంది. దేశంలో ఉన్న బిఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు కలిపి సమ్మె చేస్తున్నాయి. ఈ సమ్మె యొక్క ప్రధాన డిమాండు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రమాదకరమైనటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేసి పాత 29 చట్టాలను కొనసాగించాలని, కార్మికులకు కనీస వేతనం నెలకు 29,000 రూపాయలు నిర్ణయించాలని, రైతుల సమస్యలు, వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఇలా కార్మిక కర్షక మైత్రిలోని ఈ సమ్మె జరుగుతుంది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో కార్మికులు బతకాల్సిన అవసరం లేదు, పారిశ్రామికవేత్తలు అదే రకంగా ఆదాని అంబానీలు బతికే సరిపోద్దని చెప్పి కార్పొరేట్ శక్తులను మేలు చేయడం కోసము 29 రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి వల్ల 4 నల్ల చట్టాలను తీసుకొచ్చిండు. తక్షణమే ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలని సిఐటి మెదక్ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మెదక్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని, ముఖ్యంగా కాళ్ళకల్ పారిశ్రామిక ప్రాంతంలోని ప్రతి పరిశ్రమ కూడా బంద్ నిర్వహించాలని చెప్పి ఇప్పటికే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. యాజమాన్యాలు ఈ సమ్మెకు సహకరించాలని చెప్పి కార్మికులు కూడా పెద్ద ఎత్తున ఆ రోజు సమ్మెలో పాల్గొనడమే కాదు నిరసన ప్రదేశంలో కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి సిఐటి మెదక్ జిల్లా కమిటీ తరఫున మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రమాదకర లేబర్ కోడ్లను కనీస వేతనం 26,000 రూపాయలు, నెలకు కనీస వేతనం 26,000 రూపాయలు చేయాలి. గ్రామ పంచాయతీ కార్మికులను, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయండి. జూలై 9 సమ్మెను చేయండి. జూలై 9 సమ్మెను MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.